డ్రీమ్ ఫుడ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నీ డ్రీమ్ ఫుడ్ అంటే నువ్వు ఎక్కడో టేస్ట్ చేసావు కానీ అది ఎలా చేయాలో నీకు తెలియదు. ఎస్, అది మీకు నేర్పిస్తాం అనమాట. ఓకే ఓకే. పన్నీర్ సాగ్వాలా అనేసి ఒక డిష్ తిన్నాను, అది చేయడం తెలీదు, అదే నేర్చుకోవాలి ఇంకా మీ దగ్గర. ఓకే ఫైన్. సో కాశ్మీర్లో తిన్నారంట పన్నీర్ సాగ్వాలా. సో ఇది మనం కూడా నేర్చుకుందాం ఎలా తయారు చేయాలో. సో లెట్ us call our chef చలం నాయుడు గారు. హలో నిఖిత గారు. హాయ్. హాయ్. సో చూసారు కదండి మన గెస్ట్ షీలా. తెలుసండి. సో పన్నీర్ సాగ్వాలా ఎలా తయారు చేయాలంటున్నారు, మీకు తెలుసు కదా? డెఫినెట్గా. ఓకే అండి, మరి షెఫ్ కూడా రెడీగా ఉన్నారు కదా. మరి పన్నీర్ సాగ్వాలాకి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే చూసేద్దామా. పన్నీర్ సాగ్వాలాకి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 300 గ్రాములు, పాలకూర పేస్ట్ 1.5 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయల పేస్ట్ 1.5 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, నూనె 30 ml. ముందుగా ఏదైనా ప్రిపేర్ చేయాల్సి ఉంటుందా ఈ వంటకి? కొంచెం ముందు ఏంటంటే ఆయిల్ వేసుకున్నా. ఈ ఆయిల్ కాగే లోపుగా ఇది ఫస్ట్ గ్రీన్ పేస్ట్, దిస్ ఇస్ ద పాలక్. ఈ పాలక్ ఏం చేస్తామంటే ఒక గిన్నెలో వాటర్ మరిగిన తర్వాత దాంట్లో ఈ పాలక్ అంటే కట్ చేసుకుని పాలక్ వేసుకొని దాంట్లో కొంచెం ఒక చిటికెడు సోడా వేయాలి. వేసిన తర్వాత ఇమీడియట్గా అది టర్న్ కాకముందు, అంటే వాటర్ బాగా వేడెక్కిన టర్న్ కాకూడదు, దాంట్లో కాసేపు ఉంచిన తర్వాత కోల్డ్ వాటర్ ఇమీడియట్గా దాన్ని పక్కన పెట్టుకొని దీన్ని కలెక్ట్ చేసి కోల్డ్ వాటర్ పడేయాలి. సో దాంట్లో కూడా కాస్త వేడి ఉంటుంది, ఇమీడియట్గా మళ్ళీ ఇంకో కోల్డ్ వాటర్ కూడా దాంట్లో వేయాలి. వేసిన తర్వాత పేస్ట్ చేసుకుంటే ఈ గ్రీన్ కలర్ ఇలా ఉంటుంది, లేకుంటే బ్లాక్ అలాగే వచ్చేస్తుంది అన్నమాట ఎక్కువగా కుక్ అయినా సరే. అలానే ఈ గ్రీన్ చిల్లీ కూడా చాప్ చేసుకుంటూ ఇలా పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇదైన తర్వాత మనం దీంట్లో ఫస్ట్ జీలకర్ర వేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని దీంట్లో బిర్యానీ ఆకు ఒక 3 ముక్కలుగా చేసి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత దీంట్లో ఆనియన్స్ చాప్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలుగా పెట్టుకున్నాం. సో ఇది ఒక నార్త్ ఇండియన్ డిష్ అండి, ఇది మీరు అడిగేది. ఐ థింక్ మీకు తెలుసుందే అడిగారు అనుకుంటాను. ఇది మనము ఇంకొక టిప్ ఏంటంటే జనరల్గా ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే సాల్ట్ దాంట్లో యాడ్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా. దీంట్లో మనం సాల్ట్ కూడా కొంచెం తక్కువ వేస్తున్నాం, ఎందుకంటే నార్మల్గా పాలకులో న్యాచురల్ సాల్ట్ ఉంటుంది. న్యాచురల్గా పాలకులో సాల్ట్ ఉంటుంది, దానికి కావాలి. పాలక్ కర్రీ ఏం చేసినా సరే మనం సాల్ట్ వేయాల్సిన అవసరం ఉండదు, దాని సాల్ట్ దానికి సరిపోతుంది. బట్ మిగతా ఇంగ్రీడియంట్స్ ని కవర్ చేసుకోవడానికి మనం కొంచెం ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సో ఇది అయిన తర్వాత దీంతో కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకున్నాం, ఒక 1.5 స్పూన్. ఇది వేసిన తర్వాత దీంట్లో ఇది ప్రాపర్గా మంచిగా కుక్ అవ్వడానికి దీంట్లో కొంచెం వాటర్ పోసుకున్నామండి. ఆనియన్స్ కూడాను ఎక్కువగా కుక్ అవ్వద్దండి, చాలు. ఒక 2 స్పూన్లు గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాం, 1.5-2 స్పూన్. అంటే మీకు స్పైస్ ఎక్కువ కావాలనుకుంటే 2 స్పూన్స్. ఇప్పుడు మనం తీసుకునే ఈ కప్ ఆఫ్ పన్నీర్ తీసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ ఎక్కువ వేసుకుందాం అనుకుంటే మనం కారం తక్కువ చేసుకోవాలి. సో కారం వేయడం వల్ల కాస్త కలర్ కూడా డల్ అవుతుంది అనుకోండి. సో కనుక మనం ఎక్కువగా గ్రీన్ చిల్లీ యూజ్ చేస్తే కారం తక్కువ వేసుకున్నాం. దీంట్లో కొంచెం కారం వేసుకున్నాం. చాలా ఈజీ అండి ఇది పన్నీర్ సాగ్వాలా. దగ్గరికి వచ్చింది. ఇది మనం టమాటాస్ వేసుకున్నాం మొత్తం. టమాటాస్ సన్నగా ముక్కలు చేసుకుని టమాటాస్ వేసుకొని ఇది మగ్గటానికి కొంచెం వాటర్ పోసుకున్నాము. జనరల్గా పన్నీర్ ఐటమ్ అనేది ఉడికే ఐటమ్ కాదండి, కొంచెం వాటర్ వేద్దాం. పన్నీర్ ఐటమ్ కొద్దిగా ఉడికే ఐటమ్ కాదండి, అది ఫైనల్గా మనం యాడ్ చేస్తాం. చాలా సాగ్వాలా అంటే దీంట్లో గ్రేవీగా గ్రీన్ కలర్లో గ్రేవీగా ఉంటుందండి. సో ఇది కాస్త కుక్ అవ్వడానికి లిడ్ డౌన్ పెట్టుకున్నాము ఒక 4 to 5 minutes.
బాగా కుక్ అవుతుంది ప్రాపర్గా. నెక్స్ట్ మిగతా యాడ్ చేయవలసిన ఐటమ్స్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు చూద్దామా? చూద్దామండి. అయ్యో ఎక్సలెంట్గా కుక్ అయింది. ఇది టమాటా ఎలా కుక్ అయిందంటే దీంట్లో మనం ఇందాక ఆయిల్ వేస్తాం కదండి. అవును. సో ఈ ఆయిల్ బయటకు వచ్చింది చూసారా, దీన్ని రోగాన్ అంటారు. చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఆయిల్ బయటకు ఎప్పుడు వచ్చిందో టమాటా ప్రాపర్ గా ఎక్సలెంట్ గా కుక్ అయినట్లు. దీంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం పాలక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. పాలక్ పేస్ట్ వేసిన తర్వాత అంత ఎక్కువగా కుక్ అయిందంటే టోటల్ గా బ్లాక్ అయిపోతుంది. అది ఈ డిష్ లోని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఎక్కువగా కుక్ కాకూడదు. దీంతో పాటుకి పన్నీర్ కూడా మనం వేసిద్దామండి. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత మళ్ళీ పన్నీర్ ఉడకడం అనేసరికి ఈ రెండు ఉడికేసరికి మొత్తం కంప్లీట్ గా ఇది అయిపోతుంది. సో రెండు కూడా ఒకే టైంలో ఉడుకుతాం. సో మీ లెక్కన చేస్తే ఇంకా త్వరగా అయిపోతుంది కూర కదా. సరే, ఆ కలర్ అలా ఉండాలన్నమాట. సో దీంట్లో కొంచెం వాటర్ కొంచెం పోసుకుంది, ఎందుకంటే ఇది సాగు అలా కొంచెం సాగు కనబడాలి కదండి. గ్రేవీ చాలు, థిక్ గ్రేవీ ఉంటుంది. దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాం. కొంచెం ఎందుకంటే ఎక్కువ వేసామంటే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది కనుక అవన్నీ చూసుకొని గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేస్తాం. సింపుల్ గా అయిపోయింది కదా. అదే పేరు మాత్రమే పెద్దగా ఉంటుంది. ఇప్పుడు షీలా వెరీ నెక్స్ట్ వెళ్ళి చేసేస్తుంది ఇంటికి. డెఫినెట్లీ చేస్తాను. చక్కగా గుర్తుంది కదా. అర్థమైంది కదా. దీంట్లో చక్కగా గ్రేడెడ్ పన్నీర్ తో మనం గార్నిష్ చేసుకున్నాం. పన్నీర్ ఈ విధంగా తురుముకుంటూ గార్నిష్ చేసుకున్నాం. సో మీరు అడిగే పన్నీర్ సాగ్ వాలా రెడీ అవుతుంది.